కూడి వచ్చిన అందరికి వందనాలు, అందరికి వందనాలు, అందరికి వందనాలు. దేవునికి స్తోత్రాలు. సంతోషంగా ఉన్న వాళ్ళు కుడి చేతిని పైకెత్తి గట్టిగా హల్లెలూయా అని చెప్దామా? హల్లెలూయా. గత 7 మాసాలు కాపాడి మరొక మాసాన్ని మనకు ఆశీర్వాదకరంగా అనుగ్రహించిన దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకొరకు బిగ్గరగా స్తోత్రం చెప్పండి ఒకసారి. స్తోత్రం, 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 స్తోత్రం. నెలంతా స్వేచ్ఛను, విడుదలను, ఆశీర్వాదాన్ని అనుగ్రహించి నడిపించున్నట్లుగా స్తోత్రం చెప్దామా? స్తోత్రం, 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 స్తోత్రం. ఆమెన్. హల్లెలూయా. ఆగస్టు మాసం అంటేనే అందరికీ గుర్తొచ్చేది స్వాతంత్రం, స్వేచ్ఛ. గొప్ప విడుదల కలిగినటువంటి మాసం మన దేశానికి, గొప్ప రక్షణ కలిగినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి మాసం ఆగస్టు మాసం. సంపూర్ణంగా మన దేశానికి స్వేచ్ఛ కలిగినటువంటి ఒక నెలగా గుర్తిస్తారు ఈ నెలని. ఈ నెలంతా మీకు ఏవైనా సమస్యలు ఉన్నా, సమస్యలు బంధించిన వాటి నుంచి విడిపించి దేవుడు మీకు స్వేచ్ఛను కలుగు చేయనుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం. బైబిల్లో ఒక వాక్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇప్పటికే చాలా సమయమైంది, వీలైనంత వరకు త్వరగానే ముగిస్తాను. ఈ నెలలో దేవుడు ఒక వాగ్దానం చేశాడు మనతో. అదేంటంటే యెహోవా వారికి ముందుగా నడుచును అని. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 12వ వాక్యాన్ని ఒకసారి మీకు మరొకసారి జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథం 52, 12వ వాక్యం. మీరు త్వరపడి బయలుదేరరు, పారిపోవు రీతిగా వెళ్ళరు. యెహోవా మీ ముందు నడుచును, ఇశ్రాయేలు దేవుడును సైన్యము మీ సైన్యపు వెనకటి భాగమున కావలి కాయును. యెహోవా మీ ముందు నడుచును. చూడండి, సర్వశక్తి గల దేవుడు ఇశ్రాయేలుకి తెలియపరచమని ప్రవక్త యెషయాతో మాట్లాడుతున్న మాటలు ఇవి. మీ దేవుడైన యెహోవా మీ ముందు బాగాన నడిచి వెళ్తూ ఉంటాడు. మీ సైన్యపు వెనకటి భాగమున ఆయన కావలి కాస్తూ ఉంటాడు. చూడండి, దేవుడు ఎప్పుడు వారికి ముందుగా నడిచినట్టుగా, ఇశ్రాయేలుకి ముందు నడిచినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో పలు చోట్ల రాయబడి ఉంది. యుద్ధాలు జరిగించేదానికి వారి ముందు నడిచినట్లుగా యెహోవా మీ పక్షమున శత్రువులతో యుద్ధము చేయుటకు ఆయన మీ ముందు నడుచును. అరణ్యములోను ఐగుప్తులోను మీ కొరకు ఆయన మీ పక్షమున యుద్ధము జరిగించేదానికి మీ దేవుడైన యెహోవా మీ ముందు నడుచును. ఇశ్రాయేళ్ల ముందు నడిచి శత్రువులతో యుద్ధాలు జరిగించి శత్రువులని అణిచివేస్తూ అద్భుతంగా ఆయన ముందుగా నడుస్తూ వచ్చాడు. ఇశ్రాయేలు సైన్యానికి, ఇశ్రాయేళ్ల సర్వ సమాజానికి యుద్ధశూరుడుగా దేవుడు ముందు నడిచి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా అక్కడ వాళ్ళ పక్షాన దేవుడు యుద్ధాలు జరిగించి అత్యధికమైన జయం ఇచ్చాడని బైబిల్లో రాయబడింది. అలాగే వారి ముందుగా ఆయన ఎందుకు నడిచాడంటే వారి ఎదుట ఉన్నటువంటి గొప్ప గొప్ప ప్రాకారాలు, గొప్ప గొప్ప పర్వతాలు, అలాగే వారి ముందున్నటువంటి అడ్డుగోడలు, వారికి ఎదురుగా నిలిచినటువంటి గొప్ప ప్రాకారాల్ని పడగొట్టేదానికి వారు ముందుగా ఆయన నడిచినట్టుగా ప్రవచన గ్రంథాల్లో రాయబడింది. ఎలాంటి ప్రాకారాలైనా, ఎలాంటి పర్వతాలైనా, ఎలాంటి అడ్డుగోడలైనా, ఇశ్రాయేలుకు అడ్డుగా వచ్చిన ప్రతి ప్రాకారాన్ని, ప్రతి పర్వతాన్ని పడగొట్టేదానికి ఆయన ముందు నడిచినట్టుగా బైబిల్లో రాయబడింది. అలాగే శ్రమలన్నిటినీ సహించేదానికి, భరించేదానికి, శ్రమ పడుతున్న వారందరికీ
విడుదల కలిగించేదానికి ఆయన యెరూషలేముకి ముందుగా నడిచినట్టుగా బైబిల్లో రాయబడింది. వారికంటే ముందుగా నడిచి యెరూషలేముకి వెళ్ళాడంట. అక్కడ ఉన్నటువంటి పాపాల తెరను తొలగించేదానికి, దేవుని ప్రజలకి అడ్డుగా ఉన్నటువంటి పాపాల తెరను తొలగించి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశపెట్టేదానికి, శిలువ శ్రమల్ని సహించి భరించి పాపములకు ప్రాయశ్చిత్తం కలిగించేదానికి, పరిశుద్ధ రక్తాన్ని ధారపోసేదానికి ముందుగా నడిచాడు. మన రోగాల్ని, మన వ్యసనములని ఆయన భరించేదానికి, మన సమాధానార్థమైన శిక్ష ఆయన భరించేదానికి, ప్రతి ఒక్కరి శ్రమను తొలగించేదానికి, ప్రతి ఒక్కరి పాపాన్ని తొలగించేదానికి, ప్రతి ఒక్కరు రోగములు తొలగించి స్వస్థపరిచేదానికి ఆయన ముందుగా నడిచెను అనే మాటలు మార్కు సువార్తమానంలో రాయబడి ఉంటాయి. నేను చెప్పిన విషయాలన్నీ పరిశుద్ధ గ్రంథంలో ప్రత్యేకంగా ఉంటాయి. ఆయన ముందుగా నడిచి వెళ్ళాడు యెరూషలేముకి. మార్కు సువార్త 10వ అధ్యాయం 32వ వాక్యంలో రాయబడి ఉంటుంది. ఆయన యెరూషలేమునికి వెళ్ళుచుండిరి, యేసు వారికి ముందుగా నడిచెను. యెరూషలేములో బంధకాలు ఉన్నాయి, యెరూషలేములో శ్రమలు ఉన్నాయి, యెరూషలేములో నిందలు ఉన్నాయి, యెరూషలేములో అవమానాలు ఉన్నాయి, యెరూషలేములో ఆయన శిరమును ముళ్ళ కిరీటం పెడతారు, యెరూషలేములో ఆయన్ని కొరడాలతో కొడతారు, యెరూషలేములో ఆయన్ని గాయపరుస్తారు, యెరూషలేములో ఆయన రక్తం చిందించబడేటట్లుగా ఆయన్ని కొరడాలతో కొడతారు. యెరూషలేములో ఘనత లేదు, యెరూషలేములో స్వేచ్ఛ లేదు, యెరూషలేములో సంతోషం లేదు. ఆయనకు తెలుసు అక్కడికి వెళ్తే నిందిస్తారు, అవమానపరుస్తారు, గాయపరుస్తారు, ఉమ్ము ఊస్తారు, ముఖం మీద పిడిగుద్దులు గుద్దుతారు. యెరూషలేముకి వెళ్తే ఇప్పుడు బంధకాలు కాచుకొని ఉన్నాయి, శ్రమలు సిద్ధంగా ఉన్నాయి. తెలిసిన యేసయ్య ముందు నడిచాడు, ముందుగా వెళ్ళాడు. మీ దేవుడైన యెహోవా మీ ముందు నడుచునుగాక, మీ పక్షమున యుద్ధములు జరిగించి మీకు జయమిచ్చేదానికి ముందు నడుచునుగాక. మన దేవుడైన యెహోవా మన ముందు నడిచి ప్రాకారములు పడగొట్టి దేవుడు అఖండమైన విజయము దయచేయునుగాక. మన దేవుడైన యెహోవా మనకు ముందుగా నడిచి శిలువ శ్రమల్ని భరించి పాపములకు ప్రాయశ్చిత్తం కలిగించడానికి, పరిశుద్ధ రక్తం ధారపోసేదానికి ఆయన ముందుగా నడిచి వెళ్ళినటువంటి నజరేయుడు. ఒకవేళ నువ్వు గాయపరచబడి ఉంటే, రోగాలమయమైపోయి ఉంటే, యేసయ్య స్వస్థతనిచ్చేదానికి ఆయన ముందుగా నడిచి వెళ్ళాడు. గాయపరచబడేదానికి, పునరుత్థానం శక్తితో తిరిగి లేవాలని ఆయన ముందుగా నడిచి వెళ్ళాడు. చూడండి, ముందుగా నడవాలంటే శ్రమలు ఉన్నాయని తెలిసిన ముందు వెళ్ళాలంటే ధైర్యం ఉండాలి. ఎంతో ధైర్యం ఉంటే కానీ పలానా చోట శ్రమలు ఉన్నాయని తెలిసిన ముందు ఎవరు వెళ్ళరు. అక్కడ శ్రమలు ఉన్నాయి, అక్కడ ఇబ్బందులు ఉన్నాయి, అక్కడ ఆపదలు ఉన్నాయి, అక్కడ ప్రమాదాలు ఉన్నాయి, అక్కడ అపాయాలు పొంచి ఉన్నాయంటే ఎవరు వెళ్ళరు. కానీ మన దేవుడు ముందుగా నడిచి వెళ్ళిన నజరేయుడు. శ్రమలున్నాయని తెలిసినా ముందు వెళ్ళాడు, ఆపదలు ఉన్నాయని తెలిసినా ముందు వెళ్ళాడు. ముందు వెళ్ళాలంటే ధైర్యం ఉండాలి, బలం ఉండాలి, పరాక్రమం ఉండాలి, శక్తివంతులై ఉండాలి, శూరులై ఉండాలి. మనం ఆరాధించే దేవుడు పలు సందర్భాల్లో ఇశ్రాయేలుకి ముందుగా నడిచాడు. ఆమేన్. బైబిల్ చరిత్రలో కొంతమందికి భయాలు, కలవరాలు, సమస్యలు ఎదురైనప్పుడు ముందు నడవలేకపోయారు. కొంతమంది భక్తులు ఉన్నారు, దేవునితో ముఖాముఖిగా మాట్లాడారు, దేవుని దర్శనాలు పొందారు, దేవునితో మాట్లాడి ఆదరణ పొందారు, ధైర్యవంతులుగా కొనసాగించబడ్డారు. ఎవరు లేనప్పుడు దేవుడే అండగా ఉన్నాడని ఆయన మీద ఆధారపడి ముందు కొనసాగించబడిన భక్తులు చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళకి సమస్యలు ఎదురైనప్పుడు ముందు వెళ్ళలేకపోయారు. యాకోబు అనే భక్తుడు బైబిల్లో ఉన్నాడండి.
ఆయన ఆ దేవునితో మాట్లాడాడు, డైరెక్ట్గా దైవస్వరం విన్నాడు, పరలోక దర్శనాలు చూశాడు. ఆకాశం నుండి భూమి మీదకి నిచ్చెన వేయబడడం, నిచ్చెన మీద దేవదూతలు ఎక్కుతూ దిగుచూ ఉండడం, దర్శనాలు చూశాడు. పరలోక దర్శనం, ఆకాశమందున సృష్టికర్త అయిన దేవుని స్వరాన్ని విన్నాడు. యాకోబు భయపడద్దు, నేను నీ దేవుడను, నీ తండ్రి అయిన అబ్రాహాము ఇస్సాకు యాకోబు దేవుడను, నీకును దేవుడను అయి ఉంటాను, నువ్వు భయపడద్దు, వెళ్ళిన ప్రతి చోట నీకు తోడై ఉంటాను, నీతో చెప్పింది నెరవేర్చే వరకు నిన్ను విడిచిపెట్టను, ఎక్కడికైనా వెళ్ళు, భూమి మీద నలుదిశలు ఎక్కడికి వెళ్ళినా తోడుగా ఉంటానండి. డైరెక్ట్గా దైవస్వరం విన్నవాడే కొన్ని సందర్భాల్లో భయపడి ముందు నడవలేకపోయాడు. ఇది మానవ స్వభావాలు. తన సహోదరుడైన ఏశావు తనను ఎదుర్కొని వచ్చినప్పుడు ముందు నడవలేకపోయాడు. ముందుగా దాస్యులను, తర్వాత వారి పిల్లల్ని, వాళ్ళ తర్వాత యాకోబుని, ముందు లేయను, తర్వాత లేయా దాసిని, రాహేలు దాసిని, తర్వాత లేయాను, తర్వాత రాహేల్ని, తర్వాత పిల్లల్ని, ఆ తర్వాత ఈయన నిలబడ్డాడు. ఎందుకని? ఏశావు ఖడ్గం తీసుకొని వచ్చి కొట్టి చంపేస్తాడేమోనని. ఏశావుని ఎదుర్కొనే దానికి భయపడ్డాడు, కలవరపడ్డాడు. చనిపోతే ముందు దాసులు చనిపోతారు కదా, వాళ్ళని ముందు వరుసలో పెడదాం, వాళ్ళని చంపిన తర్వాత లేయాను చంపుతాడు, జబ్బు కలదు కదా, కళ్ళు కనపడదు, గుడ్డిది పోతే పోయింది, మనకు స్వేచ్ఛ అయినా ఉంటుందని లేయాను పెట్టాడు. తర్వాత ఎవరిని పెట్టాడు? రాహేల్ని పెట్టాడు. ఆ తర్వాత ఎవరిని పెట్టాడు? తన పిల్లల్ని. ఆ చివరిలో ఈయన నిలబడి పదండి ఏశావుని ఎదుర్కొనే దానికి పదండి వాళ్ళని తరిమాడు, కానీ ఈయన ముందు నడవలేకపోయాడు. దేవునితో మాట్లాడి ఉండవచ్చు, దర్శనాలు పొంది ఉండవచ్చు, దైవస్వరం విని ఉండవచ్చు, తన జీవితంలో ఎన్నెన్నో అద్భుతాలు జరిగి ఉండవచ్చు. కానీ ఒక చిన్న విషయానికి తన తోబుట్టువుని, తన రక్త సంబంధికుని, ఒకే తల్లి గర్భంలో పుట్టినటువంటి తన సహోదరుని ఎదుర్కొనే దానికి ముందు నడవలేకపోయాడు. భయంతో, కలవరంతో, దిగులుతో అందరికంటే ఆఖరిలో నిలబడ్డాడు. వాళ్ళ అన్నయ్య వచ్చి ఎదుర్కొని తనను హత్తుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని సహోదర ప్రేమను ఆయనకు తెలియపరిచినప్పుడు కూడా యాకోబు ముందు నడవలేకపోయాడు. అన్నయ్య నువ్వు ముందు వెళ్ళు, నేను మెల్లగా వస్తాను. ఒకే రోజున నా మందని, నా పిల్లల్ని నడిపించానంటే నా పశువుల మందలు చనిపోతాయి. అన్నయ్య నువ్వు ముందేళ్ళు, నేను తర్వాత వస్తాను. అన్నయ్య కూడా అన్నట్లు, ప్రభు నీవు ముందుగా వెళ్ళు, తర్వాత నేను వస్తాను. భయముతో, కలవరంతో అన్నయ్య వెనకొచ్చి మెడ మీద పడి ఒక్కసారి ఖడ్గాన్ని తీసుకొని శరచ్ఛేదనం చేస్తానని భయముతో, నా ప్రభు నువ్వు ముందుగా వెళ్ళిపో, నేను పశువుల మందలు గలవాన్ని, పిల్లలు గలవాన్ని, వారు నడవలేరు. ఓ ప్రక్కన భయం వేధిస్తుంది, ముందు నడవలేని పరిస్థితి. ఏశావుని ఎదుర్కొనేదానికి పిల్లల్ని ముందుంచాడు, భార్యని ముందుంచాడు, మందల్ని ముందుంచాడు, కానీ ఆయన ముందుగా నడవలేకపోయాడు. ఇది మనుషుల స్వభావం కనుక. దేవుడు అలా కాదు. పరాక్రమశాలులు ఎంతమంది వచ్చినా, బలవంతులని పిలువబడే వాళ్ళు ఎంతమంది వచ్చినా, జ్ఞానవంతులు ఎంతమంది వచ్చినా, తెలివిగల వాళ్ళు, విద్యాభ్యాసం గల వాళ్ళు, బలవంతులు ఎంతమంది వచ్చినా ఆయన ఎప్పుడు మనకు ముందుగానే నడుస్తాడు. చప్పట్లు కొడదామా గట్టిగా? పరిస్థితులు మనల్ని భయపెట్టినా, ప్రకృతి మనల్ని కలవరపరిచినా, మనుషులు మనల్ని అధైర్యపరిచినా మనం నడవలేకపోవచ్చు, కానీ మనం సేవిస్తున్న సజీవుడైన యేసు ఆయన మనకు ముందుగా నడుచునుగాక. ఆమేన్, హల్లెలూయా. నీ ఎదుట ఉన్న ప్రాకారాన్ని పడగొట్టుటకు నీ ముందు నడుచునుగాక. నీ ఎదుటున్న సైన్యాన్ని హతమార్చుటకు నీ ముందు నడుచునుగాక. నీ ఎదుటున్న పాపాల తెరను తొలగించేదానికి ఆయన ముందుగా నడుచునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలుకి దేవుడు ముందుగా ఎలా నడిచాడో ఒక 3 విషయాలు చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. మీకా గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది. మీకా గ్రంథం 2వ అధ్యాయం 13వ వాక్యం.
2వ అధ్యాయం 13వ వాక్యం. మీకా గ్రంథం 2వ అధ్యాయం 12, 13 వాక్యాలు చదవండి. యాకోబు సంతతి ప్రాకారములు పడగొట్టు వాడు వారికి ముందుగా పోవును, వారు గుమ్మమును పడగొట్టి దాని ద్వారమున దాటిపోవుదురు, వారి రాజు వారికి ముందు నడుచును, యెహోవా వారికి నాయకుడుగా ఉండును. ఇశ్రాయేలుకి ఆయన రాజుగా ముందు నడిచాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వారి రాజు వారికి ముందుగా నడుచును, యెహోవాయే వారికి నాయకుడుగా ఉండును. ఆయన ముందు నడిచి ఏం చేశాడో మనం విన్నాం. ఎలా నడుస్తాడు ముందుగా? ఇశ్రాయేలుకి ముందుగా ఎలా నడిచాడంటే ఒక రాజు వలె నడిచాడంట. సైన్యానికి ఎప్పుడు రాజు ముందుగానే ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మన దేశానికి రాజు ఎవరంటే రాష్ట్రపతి. మన దేశానికి ప్రథమ పౌరుడు, మన దేశాన్ని పాలించేటువంటి రాష్ట్రపతి. అప్పుడు రాజులు ఉండేవాళ్ళు, ఇప్పుడు రాష్ట్రపతులు, ప్రధానులు, ప్రముఖులు. వాళ్ళు ముందుగానే ఉంటారు. సైన్యం వాళ్ళ వెనకుంటే వాళ్ళు ముందు నడుస్తూ ఉంటారు. ఇశ్రాయేలుకి రాజు సర్వశక్తి గల దేవుడు. రాజులు వెనకుండరు, సైన్యానికి ముందుంటారు. వారి వెనక సేనాధిపతులు ఉంటారు, వారి వెనక శూరులు ఉంటారు, వారి వెనక బలవంతులు ఉంటారు. ఆ చివరిలో ఎవడో బలహీనుడు, సైన్యపు వెనకడ ఎవడో బలహీనుడు ఉంటాడు. పిరికి వాళ్ళు, అవిశ్వాసులు, బలహీనులు, శక్తిహీనులు. ఎందుకంటే సైన్యం ఎక్కువగా చూపించుకోవాలని చివరికి బలహీనులైన వారందరినీ వెనక్కి పంపిస్తుంటారు. ముందు రాజు ఉంటాడు, తర్వాత సైన్యాధిపతులు ఉంటారు, తర్వాత యుద్ధశూరులు ఉంటారు, ఆ తర్వాత బలవంతులు ఉంటారు, ఆ తర్వాత పరాక్రమం గల వాళ్ళు ఉంటారు. ఆ చివరిలో ఎవడో బలహీనుడు, పిరికి వాళ్ళు, అధైర్యపడేవాళ్ళు. ఇశ్రాయేలు ముందు ఆయన రాజుగా నడిచాడు. చూడండి ప్రియ సహోదరులారా, దేవుడు మన ముందు ఎలా ఉంటాడంటే మనల్ని పాలించే ఒక పాలకుని వలె, మనల్ని నడిపించే ఒక రాజు వలె. ఇశ్రాయేలుకి పలు సందర్భాల్లో ఒక రాజుగా ఉన్నాడు. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 33వ వాక్యాన్ని చదవండి. ద్వితీయోపదేశకాండం. రాత్రి అగ్నిలోను పగలు మేఘములోను మీకు ముందు నడిచిన మీ దేవుడైన యెహోవా యందు మీరు విశ్వాసం ఉంచలేదు. విశ్వాసం ఉంచండి. పగలు అగ్నిలోను, పగలు మేఘములోను, రాత్రి అగ్నిలోను మీ ముందు నడిచిన మీ దేవుడైన యెహోవా. కొన్ని చోట్ల ఏమని రాయబడి ఉంటే పగలు మేఘ స్తంభముగా, రాత్రి అగ్ని స్తంభముగా. పగలు మేఘములో ఉన్నాడు, మేఘ స్తంభముగా. రాత్రి అగ్నిలో ఉన్నాడు, అగ్ని స్తంభముగా. మీ దేవుడైన యెహోవా మీ ముందు నడిచాడు. అగ్ని స్తంభం వలె ఉండి, అగ్నిగా ఉండి, మరో ప్రక్కన మేఘముగా ఉండి. చూడండి, 3 విషయాలు నేను మీతో తెలియపరుస్తాను. మొదటగా రాజుగా మీ ముందు నడుస్తాడు ఆయన. అగ్ని స్తంభముగా మీ ముందు నడిచి వెళ్తాడు, మేఘ స్తంభముగా మీ ముందు నడిచి వెళ్తాడు. నా ప్రియ సహోదరులారా, ఇశ్రాయేలుని వాళ్ళు నడిపించేటప్పుడు 40 సంవత్సరాలు దేవుడు ఒక అగ్ని స్తంభములో ఉండి వారి ముందు నడుస్తూ వెళ్ళాడు. ఆయన ఎదురయ్యే సమస్యల్ని, శోధనలని తొలగించేదానికి, శత్రు కార్యాలని దహించేదానికి దహించు అగ్నిగా నడిచాడు.
ఆ తర్వాత వాళ్ళు ఎండకి సొమ్మసిల్లి పడిపోతారేమోనని కృంగిపోతారని, వడదెబ్బ తగిలిపోయి సొమ్మసిల్లిపోతారేమోనని, అలిసి సొమ్మసిల్లి పడిపోతారేమోనని ఒక చల్లని మేఘముగా, చూడండి ఎంత ఎండ వచ్చినా మేఘాలు వచ్చాయంటే ఎండని ఒక్కసారిగా అడ్డుపరిచి, ఎండకి అడ్డుగా నిలిచి ప్రజలకి చల్లదనాన్ని ఇస్తాయి మేఘాలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మేఘాలు లేకపోతే చల్లదనం లేదు, వర్షము లేదు, నీడ లేదు. దేవుడు వారికి నీడనిచ్చేదానికి, వారి ఎండకి సొమ్మసిల్లి పడిపోతారని ఎండకి నీడగా ఉండి చల్లదనాన్ని ఇచ్చేదానికి, అలాగే వారికి సమృద్ధిగా జీవజలములు ఇచ్చేటట్లుగా, భౌతిక శరీరాల్ని బలపరిచేదానికి నీటిని ఇచ్చేదానికి, ఆత్మని బలపరిచేదానికి జీవజలాన్ని ఇచ్చేదానికి ఒక మేఘస్తంభముగా ఉండి వారి ముందు నడిచాడు. ప్రైజ్ ది లార్డ్. మీ దేవుడైన యెహోవా మీకు ముందుగా నడుచునుగాక. మిమ్మల్ని పాలించే ఒక రాజుగా, శత్రు కార్యాన్ని దహించే ఒక దహించు అగ్నిగా, నీడని చల్లదనాన్ని ఇచ్చేటువంటి ఒక మేఘముగా మీ ముందు నడుచునుగాక. ప్రైజ్ ది లార్డ్. మనుషులు ఎవరు నడవలేరు మన ముందు సమస్యలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, కన్నీళ్ళు వచ్చినప్పుడు. ఇశ్రాయేలు కోరుకున్నారు, మా ముందు ఒక దేవతని నడిపించి, మా ముందు నడిచేదానికి ఒక దేవతను సిద్ధపరచమని. బంగారంతా తీసుకొచ్చి ఇస్తాం, ఒక దేవతని సిద్ధపరిచి మా ముందు నడిపించు అని కోరుకున్నారు. మోషే వాళ్ళ ముందు లేనప్పుడు ఇక మోషే ఏమైపోయాడో మాకు అర్థం కావట్లేదు, అహరోన్ గారు ఒక దేవతని మా కోసం సిద్ధపరచమని అడిగారు. ఎందుకురా అంటే మా ముందు నడవాలి కదా. మోషే ఎటుపోయాడో, మమ్మల్ని నడిపించే నాయకుడు, రాజుగా ఉండి నడిపించాడు, నాయకుడిగా ఉండి నడిపించాడు, ఎటుపోయాడో పోయాడు. మరి ఎప్పటికి వస్తాడో తెలియదు, వస్తానని చెప్పాడు, ఇప్పటికి ఇంకా రాలేదు. అందుకని ఒక దేవతని సిద్ధపరచమని అడిగి కోరుకొని బంగారంతా తీసుకొని వచ్చి ఇచ్చి ఒక దూడను తయారు చేయించుకున్నారు వాళ్ళ ముందు నడిచేదానికి. ప్రియ సహోదరులారా, వాళ్ళ మతి చలించిపోయింది కనుక, మోషే వస్తాడన్న సంగతి గ్రహింపు లేదు కనుక, మోషే రాకపోయినా దేవుడు అగ్నిగా మేఘముగా రాజుగా ఉండి నడుస్తాడన్న సంగతి మర్చిపోయారు. ఒకవేళ మీరు మర్చిపోయారా? నమ్మకం లేకుండా పోయిందా? దేవుడు మీ ముందు నడిచిన సంగతి మీరు నమ్మిక ఉంచకపోయారు కదా ఇశ్రాయేలులారా. ఎందుకు మీరు ఆయన ఎందుకు నమ్మకం ఉంచట్లేదు? అగ్నిగా మేఘముగా ఉండి మన ముందు నడిచాడు కదా, ఇంకా నమ్మట్లేదా? రాజుగా మన ముందు నడిచాడు కదా, ఇంకా నమ్మకం లేదా? ఈ నెలంతా, రాబోయే కాలం అంతా, మీరు జీవించిన కాలం అంతా మన దేవుడైన యెహోవా మన ముందు రాజుగా నడుచునుగాక. మన దేవుడైన యెహోవా అగ్ని వలె నడుచునుగాక. మన దేవుడైన యెహోవా మన ముందు మేఘ స్తంభముగా నడుచునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. వారి ముందు రాజుగా నడిచి ఏం చేశాడో, అగ్ని స్తంభముగా వారి ముందు నడిచి ఏం చేశాడో, మేఘస్తంభముగా వాళ్ళ ముందు నడిచి ఏం చేశాడో కొన్ని విషయాలు మీకు తెలియపరుస్తాను. సమయం అనుకూలిస్తే మీకు చెప్పిన విషయాలన్నీ తెలియపరుస్తాను, లేకపోతే ఒకే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. వారి ముందు ఆయన రాజుగా నడిచాడట. కీర్తనకారుడు కీర్తన రాసేటప్పుడు, యెహోవా నిరంతరం నీవే రాజువై ఉన్నావు, దేశంలో ఉన్న అన్యజనులందరినీ చెదరగొట్టావు, నీకు విరోధంగా లేచిన వారిని చెదరగొట్టావు, నీ కార్యాలకు భిన్నంగా ప్రవర్తించే వారిని చెదరగొట్టావు, అలాగే నీకు విరోధంగా లేచిన వారిని అణిచివేశావు, దేశాన్ని అపవిత్రపరిచి దేశాన్ని పాడు దిబ్బగా మార్చేటువంటి, దేశం నశించిపోవడానికి కారకులైనటువంటి వారిని నీవు నశింపజేసావు నిరంతరము రాజుగా ఉండి అని కీర్తన రాస్తాడు కీర్తనకారుడు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రాజుగా మన ముందు నడుస్తాడు. దేశాన్ని, కుటుంబాల్ని, సంఘాల్ని, మనుషులని పాడు చేసేటువంటి
అన్యజనులందరినీ ఆయన నశింపచేయునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి ఒకసారి ఆ మాటలు. కీర్తనల గ్రంథం 10వ కీర్తన 16వ వాక్యం. యెహోవా నిరంతరము రాజై ఉన్నాడు, దేశములో నుండి అన్యజనులను నశింపజేశాడు. చాలు. నిరంతరము ఆయన రాజు. నా ప్రియ సహోదరులారా, మన దేవుడు మన ముందు ఒక రాజుగా నడుస్తాడు. ఆయన 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు పరిపాలన చేసి, లేకపోతే 10 సంవత్సరాలు పరిపాలన చేసి, ముందు నడిచేవాడు వెనక్కి వెళ్ళి, వెనక నడిచేవాడు ముందుకొచ్చి, ఇలాంటి వాడు కాదు ఆయన. నిరంతరం పాలకుడుగా ఉంటాడు, పరిపాలిస్తూనే ఉంటాడు, మన ముందు నడుస్తూనే ఉంటాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఆయన దేశములో ఉన్నటువంటి అన్యజనులందరినీ ఏం చేశాడంటండి? నశింపజేశాడు. నా దేవుడైన యెహోవా రాజులకు రాజుగా మీ ముందు నడిచి, మీకు విరోధంగా లేచేటువంటి అన్య కార్యక్రమాలన్నిటినీ ఆయన నశింపచేయునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అన్ని జనులు ఏం చేస్తారు? దేవుని ప్రజలకు విరోధంగా మాట్లాడతారు, విరోధంగా ప్రవర్తిస్తారు. కీర్తనల గ్రంథంలో రాయబడి ఉంటుంది కదా, అన్యజనులు అల్లరి చేయిచున్నారంట. నిన్నటి రోజున కూడా పరిశుద్ధాత్ముడు మాట్లాడుతూ వచ్చాడు. అన్ని జనులు ఎలా అల్లరి చేస్తున్నారు? అన్ని జనులు ఎలా వ్యర్థమైన దాన్ని తలంచుచున్నారు? అన్ని జనులు భూరాజులు ఎందుకు లేస్తున్నారు? వారందరూ ఏకముగా ఎందుకు కూడుకొని ఉన్నారు? వ్యర్థమైన ఆలోచనలు ఎందుకు చేస్తున్నారు? ప్రియ సహోదరులారా, ఈ సంగతులు కీర్తనలో 2వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. అన్ని జనులు ఎలా అల్లరి రేపుచున్నారు, జనాలు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నారు. మన వారి కట్లు తెంపుదము రండి, వారి పార్శ్వములను పారవేయదము రండి. భూరాజులందరూ అభిషక్తునికి యెహోవాకు విరోధంగా నిలవబడుచున్నారు. రాజ్యములో, దేశంలో, ప్రపంచంలో ఉన్న ఏలికలందరూ ఏకీభవించి ఆలోచనలు చేయుచున్నారు. ఆకాశమందున దేవుడు విని నవ్వుచున్నాడట. దేవుడే వారిని చూసి వీళ్ళ ఆలోచనలను తారుమారు చేద్దామని ఆయన వారిని చూసి నవ్వుతున్నాడట, అపహాస్యం చేయించున్నాడంట. మీ ఆలోచనలు వ్యర్థమైపోతాయి, మీ తలంపులు వ్యర్థమైపోతాయి. భూరాజులందరూ ఏకముగా కూడుకొని మాట్లాడిన వారి మాటల్ని నేను తారుమారు చేస్తాను. ప్రియ సహోదరులారా, మన రాజు మన ముందు నడిచి అన్యజనుల కార్యక్రమాలన్నిటినీ ఆయన అణిచివేయునుగాక. వారు సృష్టించే అల్లర్లని అణిచివేయునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అన్యజనుల ఆలోచనలు తారుమారు చేయునుగాక. దేవునికి, దేవుని ప్రజలకి విరోధంగా లేచేటువంటి వాళ్ళు అన్ని జనులు. దేవుణ్ణి గుర్తించని వారు అన్ని జనులు. దైవ శక్తిని గుర్తించని వారు అన్ని జనులు. దేవుని కార్యక్రమాలకు విరోధంగా పోరాడేవారు అన్ని జనులు. చాలామంది దేవుని మందిరంలో అన్ని జనుల్లాగా ఉంటారు. దేవుని కార్యక్రమాలను నమ్మరు, దేవుని శక్తిని పొందరు, దేవుని మహిమను చూడరు. అన్ని జనులు అల్లరి చేసినట్టుగానే కొంతమంది అల్లర్లు సృష్టిస్తూ ఉంటారు, అల్లర్లు రేపుతుంటారు. వ్యర్థమైన దాని మీద మనస్సు పెట్టి ముందు నడిచేటువంటి రాజులకు రాజైన దేవుణ్ణి విడిచిపెట్టి తిరిగే వాళ్ళు చాలామంది ఉంటారు. క్రైస్తవులని పిలువబడుతున్నారు, కానీ అన్య జనుల వలె ప్రవర్తించే వాళ్ళు ఉన్నారు, అన్ని జనులాగా తలంచే వాళ్ళు ఉన్నారు.
అన్ని జనులాగా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. ఒకవేళ నీవు అలా మాట్లాడుతున్నావా, ఒకవేళ అలా ప్రవర్తిస్తున్నావా, నీ దేవుడైన యెహోవా నీ ముందు రాజుగా నడిచి అన్య కార్యక్రమాలన్నిటినీ, అన్య ఆచారాలన్నిటినీ ఆయన నశింపచేయునుగాక, అణిచివేయునుగాక, పరిశుద్ధ జనులుగా ఆయన సొత్తైన ప్రజలుగా మార్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరెవరు అన్ని జనుల్లాగుండి అల్లర్లు రేపుతున్నారో, ఒకవేళ సంఘానికి విరోధంగా లేచి అల్లర్లు సృష్టిస్తున్నారో, ఆ కార్యక్రమాలను దేవుడు అణిచివేయునుగాక. క్రైస్తవానికి భిన్నంగా లేచిన అన్య కార్యక్రమాలను దేవుడు నశింపచేయునుగాక. సేవ కార్యక్రమాలకు విరోధంగా లేచిన అన్ని జనుల ఆలోచనలు తారుమారు చేయునుగాక. అపోస్తులు సేవ చేస్తున్న రోజుల్లో అన్ని జనులు అల్లర్లు సృష్టించారు. దేవుడు వారి ఆలోచనలు మార్చివేశాడు. అపోస్తులు బహుధైర్యంగా సువార్త ప్రకటించడానికి దేవుడు వారికి సహాయం చేశాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సొదొమ గొమొర్రాలో ఉన్నటువంటి అన్ని జనులు, దేవుణ్ణి ఎరగని వాళ్ళు, పాపాత్ములు, దుర్మార్గులు, దేవుడు ఆ పట్టణాన్ని సంరక్షించాలని, ప్రజల్ని సంరక్షించాలని దేవుడు ఆ ప్రాంతానికి వెళ్ళి లోతును పిలిచి, నీకు సంబంధించిన వాళ్ళందరినీ ఈ స్థలం విడిచి రమ్మని చెప్పి పిలవమని చెప్తే ఏం చేశారండి? లోతుని అపహసించి, పరిహసించి, అల్లరి సృష్టించి ఒకేసారి ఇంటి మీద దొమ్మిగా పడ్డారంట. తలుపులు పగలగొట్టి ఇంట్లో ఉన్న వారిని దేవదూతలతో సహా తన కుటుంబస్తులందరినీ వారు సమూల నాశనం చేయాలనుకున్నారు. అయలారా లెండి, ఈ చోటు విడిచిరండి. పరిహాసం చేశారు, అపహాసం చేశారు, అల్లర్లు సృష్టించారు. ప్రకటించిన లోతు కుటుంబం మీద దొమ్మిగా పడి తలుపులు పగలగొట్టాలని చూశారు. ఆ ఇంట్లో ఉన్న దేవదూతల్ని సహితం నశింపచేయాలని ఎదురు చూశారు. అన్ని జనులకి, దేవుని ఎరగని వాళ్ళకి నీతి బోధ ఎక్కదు. మంచి మాటలు వాళ్ళ మనసుకు అర్థం కావు, చెప్పే వాక్యాలు అర్థం కావు. వాక్యానికి భిన్నంగా మాట్లాడుతుంటారు కొంతమంది అన్ని జనులు. ఎంత చెప్పినా వినలేదు. చివరికి ఆ దేశంలో ఉన్న అన్ని జనులందరూ అగ్నికి ఆహుతి అయిపోయి నశించిపోయారు. నా ప్రియ సహోదరులారా, ఒకవేళ మీ ముందు ఎవరు నడవట్లేదని మీరు అనుకుంటున్నారా? రాజుగా దేవుడు మీ ముందు నడుచునుగాక. దేవునికి విరోధమైన కార్యక్రమాలన్నిటినీ, అది నీకైనా, నీ పిల్లలకైనా, నీ కుటుంబానికైనా విరోధంగా లేచిన అన్యుల ఆలోచనలన్నీ దేవుడు తొలగించబోతున్నాడు. నిన్ను, నీ పిల్లల్ని, నీ కుటుంబాన్ని ఆయన సంరక్షించి అగ్నికి ఆహుతి కాకుండా సురక్షితంగా నిన్ను క్షేమంగా నడిపించునుగాక. అన్ని జనుల చేతుల్లో నీ పిల్లలు పడిపోకుండా వారి చేతిని పట్టుకొని వారి ముందు రాజుగా నడుచునుగాక. అపవిత్రుల చేతికి నీ పిల్లలు అప్పగించబడకుండా రాజుగా నా దేవుడు నీ పిల్లల చేతిని పట్టుకొని లోక మాలిన్యం అంటకుండా వారిని క్షేమముగా నడిపించునుగాక. అపవిత్రతలో పడిపోకుండా వారి చేయి పట్టుకొని వారి ముందు నడిచి వారిని క్షేమకరమైన స్థలంలో స్థిరపరచునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సువార్త పరిచర్యకు భిన్నంగా లేచింటే అన్ని జనులందరినీ అణిచివేసి అద్భుతంగా సువార్త పరిచర్య జరిగించునుగాక. దేవుని రాజ్యం స్థాపించబడకుండా అడ్డుపరిచే అన్ని జనులను తొలగించి ఆయన రాజ్యాన్ని స్థాపించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సువార్తకు భిన్నంగా లేచిన అన్యులను అణిచివేస్తాడు. నీ కుటుంబానికి విరోధంగా లేచిన అన్య జనులని అణిచివేస్తాడు. దేవుని సన్నిధికి వెళ్లకుండా చేసేటువంటి అన్ని జనులను అణిచివేస్తాడు ఆయన. వాళ్ళు కూడా ఒక యూదుని చెంగు పట్టుకొని 10,000 మంది దేవుని సన్నిధికి వచ్చారని అన్ని జనుల గురించి రాయబడి ఉంటుంది కదా.
అలా విరోధంగా లేచిన అన్యజనులందరి మనసులు మార్చి ఒక్క యూదుని చెంగు పట్టుకుని దేవుని సన్నిధికి 10 మంది వచ్చినట్టుగా మిమ్మల్ని బట్టి ఒక్కొక్కరిని బట్టి 10 మంది దేవుని సన్నిధికి వచ్చేదరుగాక. నశించిపోవాలని నేను కోరుకోవట్లా, అన్ని జనులు వారు రక్షింపబడాలని కోరుకుంటున్నా, దేవుని సన్నిధికి రావాలని కోరుకుంటున్నా. అవమానపరిచిన అన్ని జనులు ఉంటారు. మీ దేవుడు ఏమాయను, నీకు మేలు జరగలేదు కదా, ఏమాయను మీ దేవుడు, నీ పిల్లలు ఎగ్జామ్ రాశారు ఫెయిల్ అయ్యారు కదా, ఏమయ్యాడు మీ దేవుడు, ఉద్యోగం రాలేదు కదా, ఏమయ్యాడు మీ దేవుడు, పిల్లలకు పెళ్ళిళ్ళు కాలేదు కదా, ఏమయ్యాడు మీ దేవుడు. ఎవరనేది ఈ మాటలు చెప్పండి గట్టిగా. పొలంలో తెగుళ్ళు వచ్చాయి కదా, దేవుడు ఏమయ్యాడు, వైరస్లు ఆవరించాయి కదా, మీ దేవుడు ఏమయ్యాడు, ఎన్నిసార్లు ఎగ్జామ్ రాసిన ఫెయిల్ అయిపోతాడు, మీ దేవుడు ఏమయ్యాడు. ఎప్పుడు మనల్ని గుచ్చి గుచ్చి మాట్లాడుతుంటారు. ఏం కలవరపడకండి, దేవుడు మన ముందు రాజుగా నడవబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చేపల చెరువుల్లో, రొయ్యల చెరువుల్లో కొన్ని చేపలను వేస్తారంట. అవి పెరిగి పెద్దవాళ్ళని తుళ్ళు చేపల్ని కొన్ని వేస్తారంట, చిన్న చిన్న చేపలు. ఇవి మంచి చేపల్ని ధరుముతూ ఉంటాయి. ఇప్పుడు ఈ మంచి చేపలకు ధరుముతుంటే వాళ్ళు వేసిన మేత తిని పెరిగి పెద్ద అవుతూ ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అన్ని జనులు కూడా తుళ్ళు చేపలు అంటే వాళ్ళు మనల్ని గుచ్చుతూ ఉంటారు, ఎప్పుడు మనల్ని పొడుస్తూ ఉంటారు, ఎప్పుడు మనల్ని ఆటంకపరుస్తుంటారు. ఎప్పుడు దేవుని సన్నిధి, ఏం దేవుని సన్నిధి, పిల్లలకు పెళ్ళిళ్ళే కావట్లా, నువ్వు మందిరానికి వెళ్ళి భక్తి భజన చేస్తే సరిపోతుందా, నువ్వు ఇలా ప్రార్థన అని తిరిగితే వాళ్ళ వయసు అయిపోతుంది, ఇంకెవడు పెళ్లి చేసుకోవడం, వాళ్ళని అవమానాల పాలైపోతాని మనల్ని ఒక్కోసారి మిమ్మల్ని కించపరిచి మాట్లాడుతుంటారు. ఏ నష్టం జరిగినా ముందు ఎవరుంటారో తెలుసా, అన్ని జనులే మనల్ని దూషించి మాట్లాడేవాళ్ళు. అప్పుల పాలైపోయావు, ప్రార్థనకని వెళ్తున్నావు, ఇంతవరకు అప్పులు తీరలేదు, ఇల్లు కట్టుకోలేదు, ఉద్యోగం రాలేదు, సొంత గృహం లేదు, ఎంతకాలం అద్దెంట్లో ఉంటావు, నీ బ్రతికింతే, నీ జీవితం ఇంతే, నీ కుటుంబం ఇంతే అని అపహాస్యాలు చేస్తున్నారా? నీ ముందు నడిచేటువంటి నిరంతరం రాజు అయిన దేవుడు ఒకవేళ నీ కుటుంబంలో, నీ బంధువుల్లో, నీ రక్త సంబంధికుల్లో, నీ ఉన్న ప్రాంతంలో అన్ని జనులుగా మార్చబడి అపహాస్యాలు చేస్తూ అల్లర్లు రేపుతుంటే వాళ్ళందరినీ దేవుడు నిర్మూలపరచునుగాక, నశింపచేయునుగాక, వాళ్ళ గొప్ప పెనుమార్పు కలిగించునుగాక. నమ్మండి, విశ్వసించండి, కలవరపడద్దు. దేవుడు అనేవాడు ఉన్నాడా, ఉంటే ఏంటి, ఎందుకని ఇలా జరగాలి నాకు, నా కుటుంబానికి, నా పిల్లలకు, నా కుటుంబం ఇలా దిగజారిపోయింది ఏంటి, దీనస్థితిలోకి వెళ్ళిపోయిందేంటి, సంపన్న స్థితిలో ఉన్న నేను ఏమీ లేని వాడిగా మార్చబడ్డానేంటి, అప్పుల పాలైపోయి. నా ప్రియ సహోదరులారా, ఏం కలవరపడద్దు. మీ దేవుడైన యెహోవా మీకు ముందుగా నడుచునుగాక, రాజుగా మీ ముందు నడుచునుగాక. హల్లెలూయా. ఆయన ఘనమైన మహారాజు అయి ఉన్నాడు. యెహోవా సర్వలోకానికి రాజు అయి ఉన్నాడు. ఆయన ఒక్కడే సర్వలోకానికి రాజు, ఘనమైన మహారాజు. ఆయన భయంకరుడుగా అన్ని జనుల మధ్యలో ఉంటాడని మలాకి గ్రంథంలో రాయబడి ఉంటుంది. ఆయన మహారాజుగా ఉండి అన్ని జనుల మధ్యలో ఒక భయంకరమైనటువంటి ఆ భయాన్ని కలిగించేటువంటి ఒక మహారాజుగా వారి మధ్యలో ఆయన సంచరిస్తాడనే మాటలు కూడా పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. ప్రియ సహోదరులారా, మన ముందు నడిచే మన రాజు అన్యుల కార్యక్రమాలన్నిటినీ తొలగించి మిమ్మల్ని ఆశీర్వాదకరంగా నడిపించునుగాక. ఆమెన్. రెండోదిగా యెషయా గ్రంథం 33వ అధ్యాయం 22వ వాక్యం. యెహోవా మనకు న్యాయాధిపతి, యెహోవా మనకు శాసనకర్త,
యెహోవా మన రాజు, ఆయనే మనలను రక్షించును. నీ దేవుడైన యెహోవా రాజుగా నీ ముందు నడిచి నిన్ను రక్షించునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ముందు నడిచే మన రాజు మనల్ని రక్షించునుగాక. భౌతికమైన రక్షణ, ఆత్మ సంబంధమైన రక్షణ. శరీరానికి రక్షణ, ఆత్మకి రక్షణ. బాప్తిసం పొందేటప్పుడు కొంతమంది చెప్తుంటారు రక్షణ పొందాలంటే సిద్ధపాటు కలిగి ఉండాలి, ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి, 7 రోజులు ఉపవాసంలో ఉండాలి, ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవించి రక్షణ పొందేదానికి బాప్తిసం పొంది ఆత్మలు రక్షింపబడి నరకాన్ని తప్పించుకుంటాయని చెప్తుంటారు. రక్షణ పొంది ఉన్నావా? యేసన్న గారు ఒకరిని అడిగాడంట. హుషారుగా పనిచేస్తుంటే, ఒరే రక్షణ పొందావా అంటే వాడన్నాడంట, ఈ పాస్టర్లకు ఉండే జబ్బే ఇదండి అన్నాడంటండి. నేనేమన్నా అంటారా, రక్షణ పొందావా? పొందితే పొందానని చెప్పు, పొందకపోతే పొందలేదని చెప్పు. అంత కోపం ఎందుకురా నీకు అన్నాడంట. లేకపోతే ఏంటండి, వచ్చిన వాళ్ళంతా రక్షణ పొందావా అని అడుగుతారు. అదే కదరా మరి, నీ ఆత్మ రక్షింపబడాలని కదా మా ప్రయాస. రక్షింపబడితే రక్షింపబడ్డానని చెప్పు, రక్షణ పొందకపోతే పొందలేదని చెప్పు. పెళ్ళి అయిందా అని అడిగితే ఏమంటారండి? పెళ్ళి అయిందంటే ఆయన వాడు అయిందంటాడు, అవనవాడు అవ్వలేదంటాడు. అంతే కదండి. డేట్తో సహా చెప్తారు, ఏ రోజు, ఎన్నో తేదీ, ఏ సంవత్సరం, ఎన్ని గంటలకు పుట్టారు అన్నీ చెప్తారు. పెళ్ళి ఎప్పుడైందో అన్నీ చెప్తారు. 12 గంటల 12 నిమిషాల 12 సెకండ్ల మధ్యరాత్రి పెళ్ళైందని చెప్పే వాళ్ళు కూడా ఉంటారు. తేదీతో సహా గుర్తుపెట్టుకో. రక్షణ పొంది ఉన్నావా అంటే వాడంటాడంట, పొంది ఉన్నానని అనుకుంటూ ఉన్నాను అన్నాడంట. వాడికే గ్యారంటీ లేదు రక్షణ పొందాడో లేదు. పెళ్ళి కూడా అయ్యిందని అనుకుంటూ ఉండకపోయావన్నాడంటండి. ఆత్మకి రక్షణ, దేహానికి రక్షణ కావాలి. నశించిన దాన్ని వెతికి రక్షించుటకే ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. యెహోవాయే మన రాజు, యెహోవాయే మన శాసనకర్త, న్యాయాధిపతి. యెహోవాయే మన రాజు, ఆయనే మనలను రక్షించును. నీ దేవుడైన యెహోవా నీ ముందు రాజుగా నడిచి నీ ఆత్మని, నీ దేహాన్ని రక్షించునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేహాన్ని రక్షించాడు, ఆత్మని రక్షిస్తాడు ఆయన. నోవాహు దినములలో భూమి మీద మనుషులందరూ చెడిపోయారు. ఎవరికి ఇష్టం వచ్చిన మార్గాల్లో వాళ్ళు నడుస్తున్నారు. ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకుంటూ తిరుగుతున్నారు. అప్పుడే, ఇప్పుడు కాదు, అప్పుడే ప్రేమ పెళ్ళిళ్ళు అనమాట. అప్పుడు ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాడు తిరిగి దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని గుర్తించి ఎవడికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకొని రాక్షస సంతానాన్ని అన్నారు. ప్రేమ పెళ్ళిళ్ళు. చెడిపోయారు, మనుషులు పాడైపోయినాయి. దేవునికి మహా కోపం వచ్చిందండి. ఎంత కోపం వచ్చిందంటే అంత. ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకుంటే తల్లిదండ్రులకే వస్తుంది కోపం, ఇక దేవుడికి రాదని ఇంకా చెప్పలేం మనం. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఇప్పుడు తల్లిదండ్రుల మాట వినకుండా. నేను ఆ మధ్య ఒక తల్లిని కలిసాను, నాకు 20 ఏళ్ల క్రితం పరిచయం అయ్యమా. ఒకే ఒక కూతురండి, ఒక అబ్బాయి, ఒక కూతురు. అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకుంది. వాళ్ళ నాన్నకి మహాప్రాణం అమ్మాయి అంటే. ఇంటి నిండా అమ్మాయి ఫోటోలే ఉంటాయి. ఆ కుటుంబంతో దిగిన ఫోటోలు, తండ్రితో దిగిన ఫోటోలు, అమ్మాయి దిగిన ఫోటోలు, స్టిల్స్ అన్ని ఇచ్చి దిగిన ఫోటోలు, ఇంట్లో ఫోటోలు. ఒకే కూతురు ప్రేమించి పెళ్లి చేసుకుందని తెలిసి వాళ్ళ నాన్న మహాకోపంతో రేగిపోయి ఇంటికి వచ్చిన వారిని గెంటేసి బయటికి, నీ ముఖం నాకు చూపించొద్దు, నువ్వు నాకు పుట్టలేదు అనుకుంటా,
నువ్వు చనిపోయావు అనుకుంటా, గెట్ అవుట్ అని ఇంట్లో నుంచి బయటికి తరిమేశానంటండి. ఆ ఇంట్లో ఉన్న ఆ పిల్ల ఫోటోలు అన్నీ తీసుకెళ్ళి బయట ఇసురు కొట్టి పెట్రోల్ పోసి అమ్మాయి ఇంట్లో ఏ వస్తువు లేకుండా అన్నీ తగలబెట్టేశాడు, మొత్తం తగలబెట్టేశాడు. తర్వాత మేము వెళ్ళి ఎన్ని చెప్పామో, ఎన్ని విషయాలు చెప్పినా, చేర్చుకోండి బాబు, పొరపాటు ఏంటిది, చేర్చుకొని. కుదరదండి, మా దగ్గర చెప్పొద్దండి ఇలాంటివి, మీరు ఏదో ప్రార్థన చేసుకొని పోండి, వచ్చారు కదా ఆయన. సరే మారమనసలేదు, ఆంటీ ఇల్లాలు మాత్రం చర్చికి వస్తుంది, మీరు ప్రార్థన చేశారు పోండి. ఆ అమ్మాయి పేరు వినపడితే చాలు బీపీ రేజ్ చెప్పింది దానికి. ఒక 20 సంవత్సరాల తర్వాత మరలా నేను అడిగా, అమ్మాయి బాగుందా, ఇంటికి వచ్చిందా, ఇంట్లో చేర్చుకున్నారంటే వాళ్ళ నాన్నగారు ఇంకా ఒప్పుకోవట్లేదండి. ఆ రోజు చెప్పేశాను, నువ్వు నా పుట్టలేదు చనిపోయాను అనుకున్నాను, ఒప్పుకోవట్లేదండి వాళ్ళ నాన్నగారు. క్రీస్తు ప్రేమను బట్టి క్షమించి చేర్చుకోండి. వాళ్ళ నాన్నగారు మనసు మారట్లేదే, గుండె రాయి అయిపోయింది. ఎంత చెప్పినా వినట్లేదు బాబు. చూడు నేను ఎంత కోపము, ప్రేమించి పెళ్లి చేసుకుందని ఆ అవమానాన్ని తట్టుకోలేక, నలుగురిలో తలెత్తుకొని తిరగలేక, చివరికి ఇంట్లో నుంచి ధర్మేసి 20 ఏళ్ళైనాక చేర్చుకోవాలి. మరి దేవుడికి ఎంత కోపం వస్తుంది. ఆ రోజుల్లో విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు జనులు, ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నారు. ఎవరికి ఇష్టం వచ్చిన వ్యక్తులతో లోక సంబంధమైనటువంటి కనెక్షన్ పెట్టుకొని, శరీర సంబంధమైనటువంటి సాంగత్యాన్ని పెంచుకొని, ప్రేమ పెళ్లిళ్ళు చేసుకొని రాక్షస సంతానాన్ని కని దేవునికి కోపాన్ని రేపారు. దేవుడు ఆయుష్ను తగ్గించాడు. భూమి అంతటిని జల ప్రళయం చేత తుడిచివేయాలని కోపావేశంతో దేవుడే ఉగ్రుడైపోయి నోవాహును పిలిచి ఒక రక్షణ ఓడను సిద్ధపరిచి సువార్త ప్రకటించమన్నాడు. ప్రజలు వస్తే వాళ్ళని రక్షించాలని, ఓడలో ప్రవేశించమని ప్రకటించు, జల ప్రళయం చేత ఈ దేశం, రాష్ట్రం, ప్రపంచం అంతా మునిగిపోతుంది, అందరు చనిపోతారు, సువార్త ప్రకటించు, రక్షణ పొందుతారేమని ఎంత ప్రకటించినా ఒక్కడు ఆయన మాట వినలేదు. చివరికి నోవాహును, తన భార్యను, తన కుమారులను, తన కోడలను, మొత్తం 80 మాత్రమే జలప్రలయంలో ముంచి వేయకుండా వారిని మాత్రమే రక్షించాడని. చప్పట్లు కొడదాము గట్టిగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రకృతి ఎంత విలయ తాండవం ఆడిన దేవుడు మనల్ని రక్షించాలనుకుంటే మన ముందు రాజుగా నడిచి వెళ్తూ ఉంటాడు ఆయన. చప్పట్లు కొడదాము గట్టిగా. ఆమేన్. ప్రకృతిలో తుఫాన్లు వచ్చినా, వరదలు వచ్చినా, వర్షాలు వచ్చినా, అగ్ని పర్వతాలు, అగ్ని కొండలు పెకలించబడిన, సముద్రం ముందుకొచ్చిన, సునామీలో వచ్చిన, ఒకవేళ వైరస్లే విజృంభించిన, విపరీతమైనటువంటి రోగాలు, బలహీనతలు, వైరస్లు, భయంకరమైనటువంటి వ్యాధులు దేశంలో విలయ తాండవం ఆడిన దేవుడు నీ దేహాన్ని రక్షించాలంటే ఆయన నీ ముందు ఎప్పుడు రాజుగానే ప్రత్యక్షమవుతాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. 80 ఆయన ఉన్నాడు. జలప్రలయంలో వారు అందరితో పాటు నాశనం అయిపోకుండా వారిని, వారి దేహాల్ని, వారి కుటుంబాన్ని దేవుడు కాపాడి సంరక్షించాడు. ఆ సంగతులు మీరు పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయంలో తర్వాత చదువుకోండి. 3వ అధ్యాయం 20వ వాక్యంలో సంగతులు ఉంటాయి. 80 మాత్రమే ఆయన రక్షించెను, జలప్రలయంలో మునిగిపోకుండా వారిని రక్షించెను. యెహోవాయే మన రాజు, మనల్ని రక్షిస్తాడు. దేహాలని, ప్రాణాత్మ దేహాలని, శరీరాన్ని ఆయన రక్షిస్తాడు. దేహానికి సంరక్షణనిస్తాడు ఆయన, ఆత్మకి రక్షణనిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దైవజనుడైన పేతురు అక్కడ ఉన్నటువంటి ప్రజలకి స్వార్థను ప్రకటించేటప్పుడు, మీరు
సిలువ వేసి కొట్టి చంపినటువంటి యేసుని తండ్రి అధిపతినిగా రక్షకునిగా హెచ్చించాడు. ఎందుకో తెలుసండి, ఇశ్రాయేలుకి మారు మనసును పాప క్షమాపణను అనుగ్రహించేదానికి అధిపతిగా, అంటే రాజుగా, రక్షకునిగా సిలువ వేయబడి మీరు మానున వేలాడదీసి కొట్టి చంపిన యేసుని పరలోకపు తండ్రి రాజుగా, రక్షకునిగా పునరుద్ధాన శక్తితో లేవనెత్తాడు. చప్పట్లు కొడదామా గట్టిగా? అపోస్తల కార్యములు 5వ అధ్యాయం 30వ వాక్యం చదవండి. 5:30 చదవండి. మీరు సిలువకు వేలాడదీసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను, ఇశ్రాయేలుకు మారు మనస్సును పాప క్షమాపణను దయచేయుటకై దేవుడు ఆయన అధిపతినిగాను రక్షకునిగాను. చూడండి, ఇశ్రాయేలు పాపములకి ప్రాయశ్చిత్తం కలిగేదానికి, మారు మనసును పాప క్షమాపణ అనుగ్రహించేదానికి అధిపతిగా, రాజుగా, రక్షకునిగా లేవనెత్తాడంట. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. పాప క్షమాపణ, మారు మనసు కలుగ చేయాలి, రక్షణ కలుగ చేయాలనే దేవుడు మన ముందు నడిచి వెళ్తున్నాడు మహారాజుగా. ప్రైజ్ ది లార్డ్. దేహానికి రక్షణనిస్తాడు, ఆత్మకి రక్షణనిస్తాడు. ఒకవేళ పాపం వలన నువ్వు దేవునికి దూరం అయిపోతున్నావేమో, నువ్వు చేసిన అతిక్రమాలు, పాపాలని బట్టి దేవునికి దూరం అయిపోయి జీవిస్తున్నావా? నీ పాపం నిన్ను వెంటాడుతుందా? రక్షణ లేని స్థితిలో నీ ఆత్మని నువ్వు కాపాడుకోలేని స్థితిలో దిగజారిపోతున్నావా? దేవుడు నీ ముందు నడిచి నీ ఆత్మకి గొప్ప రక్షణ దయచేయునుగాక. నీ పాపములకు ప్రాయశ్చిత్తం కలుగచేసి పరిశుద్ధతను కలుగచేసి నడిపించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మన రాజు మన ముందు నడుస్తాడు, మనకి రక్షణ దయచేస్తాడు. శత్రువుల చేతిలో పడకుండా కూడా ఆయన రక్షణ దయచేస్తాడని కీర్తనకారుడు కీర్తన రాస్తాడు. చదవండి, 62వ కీర్తన మొదటి 2 వాక్యాలు చదవండి. 62వ కీర్తన మొదటి 2 వాక్యం. నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగును, ఆయనే నా ఆశ్రయ దుర్గము, ఆయనే నా రక్షణ కర్త, నేను కదిలించబడను. చాలు. దావీదు కీర్తన రాసేటప్పుడు మీరు తర్వాత 5వ కీర్తన కూడా చదువుకోండి. నా రాజా, నా దేవా, నా ఆర్తధ్వని ఆలకించవా, నా ప్రార్థన ఆలకించవా, నేను నిన్నే ప్రార్థించుచున్నాను, నీ యందే నమ్మకం ఉంచాను. నా ప్రాణము నా రక్షణకర్త అయిన నా దేవుణ్ణి బట్టి మౌనముగా ఉన్నది. మన రాజు మన ముందు నడిచి మన దేహాన్ని, మన ఆత్మని రక్షించేదానికి ఆయన మనతో ఉండబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. శత్రువుల చేతిలో పడకుండా రక్షించేదానికి ఆయన మనతో ఉండబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేహాన్ని చంపి దేహానికి హాని కలుగజేసేవానికి భయపడొద్దండి, ఆత్మని నరకంలో పడద్రోసేవానికి భయపడండి. దేహానికి నష్టం కలిగించే వాళ్ళకి ఎవరికి భయపడొద్దు, ఆత్మకి నష్టాన్ని కలిగించే వాళ్ళకి భయపడాలి. చూడండి, ప్రాణానికి రక్షణ, దేహానికి రక్షణ, ఆత్మకి రక్షణ కలిగించాలని రాజుగా మన ముందు నడవబోతున్నాడు. ఆయనే మన రాజు, మనల్ని రక్షిస్తాడు. ఇప్పుడు ప్రాణానికి హాని కలగజేసేటువంటి శత్రువు దావీదుకు పలు సందర్భాల్లో ఎదురైనప్పుడు, నా రాజా, నా దేవా, నా ప్రాణము నిన్ను నమ్ముకొని మౌనంగా ఉంది, చాలు, కంతే, నేను కదలను. నా రక్షణకర్త నా దేవుడు రాజుగా నా ముందు నడుస్తున్నాడు కనుక నేను కదలను, నేను మౌనంగా ఉంటాను. నా దేవుడు
నా రాజు నన్ను రక్షిస్తాడు కనుక నేను అటు ఇటు పరుగులెత్తను, మనుషుల మీద ఆధారపడను, అధికారుల మీద ఆధారపడను, అయిన వాళ్ళ మీద ఆధారపడను, అనుకున్న వారి మీద ఆధారపడను. నా రక్షణకర్త అయిన నా రాజు మీదనే నమ్మకం ఉంచి మౌనంగా ఉంటాను. కొన్నిసార్లు మీరు కలవరపడే సందర్భాలు ఎదురవుతాయి, శత్రువు మిమ్మల్ని తరుముతున్నటువంటి సందర్భాలు ఎదురవుతాయి. భయపడొద్దండి. మౌనంగా కదలకుండా, అటు ఇటు కదలకుండా మౌనంగా ఒక చోట కూర్చొని ధ్యానిస్తూ ఉండండి. నీ రాజు నీ ముందు నడవడం, నీ మనోనేత్రాలు రాజును చూడబోతున్నాయి. నువ్వు మౌనంగా కూర్చొని ధ్యానించినప్పుడల్లా అలంకరించబడిన రాజు, రక్షణనిచ్చేటువంటి రాజు, మన ముందు నడిచేటువంటి రాజు నీ కన్నుల ముందు ఆయన ప్రత్యక్షం కాబోతున్నాడు. ధ్యానం అంటారు కదండి. ఎవరిని ధ్యానిస్తారు? సృష్టికర్తని ధ్యానించాలి. కూర్చొని మౌనంగా దేవుని శక్తి సామర్థ్యాలను తలంచుకుంటూ మౌనంగా ధ్యానిస్తూనండి, కదలకుండా. యోగా ధ్యానం ఇప్పుడు కాదు, దావీదు కాలంలోనే వచ్చేది. నేను మౌనంగా ఉన్నాను, కదలట్లేదు అంటాడు. కదలకుండా మౌనంగా ఉండేది ఏంటి? ధ్యానమే కదండి. దేవుడు నీ ముందున్నాడనే నమ్మకంతో ధ్యానిస్తూ ఉండు చాలు. నీ దేవుడనే యెహోవా నీ ప్రాణమును, ఆత్మను, శరీరమును రక్షించుటకు నీ ముందు రాజుగా నడుచునుగాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. నోవాహును తన కుటుంబాన్ని, వారి దేహాల్ని జలప్రలయంలో కొట్టుకుపోకుండా వారు ప్రకృతిలో జరిగేటువంటి కార్యక్రమాలకి ఆహుతి కాకుండా వాళ్ళ దేహాల్ని, ప్రాణ ఆత్మ దేహాల్ని కాపాడి సంరక్షించాడు. ఇశ్రాయేలు పాపములకు ప్రాయశ్చిత్తం కలుగజేసి వారి ఆత్మలు పరిశుద్ధంగా ఉండి పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని సర్వమానవాళి పాపముల ప్రాయశ్చిత్తం కలిగించి దానికోసం యేసయ్య సిలువలో వ్రేలాడి మరణించి పునరుద్ధానుడై లేచి మన ఆత్మల్ని రక్షించాడు. ప్రాణాల్ని, శత్రువు మన ప్రాణం తీసేదానికి ఎదురు పడుతున్నా మన ప్రాణాలకి హాని కలగకుండా ఉండేదానికి ఆయన రాజుగా ఉండి మనల్ని రక్షించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడే నీ ముందు నడవాలనుకుంటే మౌనంగా కదలకుండా, అటు ఇటు పరుగులెత్తకుండా, మనుషుల మీద, డబ్బు మీద, అయిన వాళ్ళ మీద ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడి దేవుని సన్నిధిలో ప్రార్థించండి, స్తుతించండి, ఆరాధించండి. దేవుడు మిమ్మల్ని కాపాడి సంరక్షించబోతున్నాడు. ఒకటి, అన్యజనుల ఆలోచనలు చెదరగొట్టి, అన్యజనులను నశింపజేసి, అన్యజనుల ఆలోచనలు వ్యర్థపరిచి తన ప్రజలని ఆశీర్వాదకరంగా దేవుడు నడిపించబోతున్నాడు. రెండోదిగా ఆయన రాజుగా మన ముందు నడిచి మన ప్రాణాత్మ దేహాలకి రక్షణనివ్వబోతున్నాడు. మూడోదిగా ఆయన రాజుగా మన ముందు నడిచి మనల్ని బలపరిచి ఆశీర్వదించునుగాక. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాము 5 మంది రాజులను ఓడించిన 4 రాజులని జయించి తిరిగి వచ్చేటప్పుడు మెల్కీషెదెకు యాజక క్రమం ప్రకారం సేవ చేయించున్న షాలేము రాజైనటువంటి ఒక యాజకుడు అబ్రహాముని ఎదుర్కొని ఆయనకి రొట్టెను, చదవండి మాటలు, ఆదికాండం 14వ అధ్యాయం, బైబిల్ తీసి చూడండి అందరూ, 18వ వాక్యం. మరియు షాలేము రాజైన మెల్కీషెదెకు అబ్రహామును ఆశీర్వదించి భూమికిని సర్వోన్నతుడైన దేవుని వలన నీవు ఆశీర్వదించబడుదుగా. కానీ దేవుడు స్తుతించబడునుగాక. చాలు చాలు చాలు. అబ్రహాము శత్రువుల మీదకి యుద్ధానికి వెళ్ళి లోతును తన కుటుంబాన్ని అందరినీ తీసుకొని వచ్చాడు, శత్రువులను ఓడించి. ఆయన వచ్చిన తర్వాత షాలేము రాజు
అబ్రహాముని ఎదుర్కొని అబ్రహామునకు రొట్టెయు ద్రాక్షారసమునిచ్చి అతన్ని బలపరిచి చేతులెత్తి అబ్రహామును ఆశీర్వదించాడు. షాలేము రాజు, యుద్ధశూరుడైన దేవుడుగా రాజుగా నీ ముందు నడిచి అన్ని జనుల ఆలోచనలు చెదరగొట్టి నిన్ను కాపాడి ఆయన నడిపించబోతున్నాడు. రాజుగా నీ ముందు నడిచి నీ ప్రాణాత్మ దేహాన్ని రక్షించబోతున్నాడు. రాజుగా మన ముందు నడిచి మనల్ని ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు అబ్రహామును ఆశీర్వదించాడు దేవుడు? రొట్టెని ద్రాక్షారసాన్ని అబ్రహాముకి ఇచ్చి అబ్రహాము అవి పుచ్చుకున్న తర్వాత చేతులెత్తి ఆశీర్వదించాడు. ఒకవేళ నువ్వు బలహీన పడిపోయినావా? శరీరం బలహీనమైపోయిందా? దేహం బలహీనమైపోయిందా? నీ ప్రాణాత్మ దేహాన్ని బలపరచాలని యేసయ్య తన రక్తాన్ని తన శరీరాన్ని ఇదిగో మన మధ్యలో ఉంచాడు. రొట్టెయు ద్రాక్షారసం ఎక్కడుంది? యేసు రక్తం ఎక్కడుంది? ఇదిగో మన మధ్యలో ఉంది. యేసయ్య శరీరం ఎక్కడుంది? ఇదిగో మన మధ్యలో ఉంది. రొట్టెలో ద్రాక్షారసంలో ఎవరైతే పాలు పొందుతారో రాజు వారిని ఎదుర్కొని ఆశీర్వదిస్తాడు. ఆమేన్. షాలేము రాజైన దేవుడు మన ముందు నడిచి మనల్ని ఆశీర్వదించునుగాక. ఆకాశమునకు భూమికి సర్వోన్నతున్న దేవుని వల్ల మీరు దీవించబడుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. వంశావళి లేనివాడు మెల్కీషెదెకు యాజక క్రమం ప్రకారం సేవ చేసేవాడంటే వంశావళి లేనివాడు ఆయన ప్రభు అయిన యేసయ్య. ఆయనే షాలేము రాజు. ఇదిగో ఈ పునరుద్ధాన వేళ మన మధ్యలో ఆయన సంచరిస్తున్నాడు. ఇక మీదట కూడా నీ ముందు నడుచునుగాక. నువ్వు బలహీనపడినప్పుడల్లా పరలోక ఆహారంతో నిన్ను పోషించి బలపరచునుగాక. ఏలియా బలహీనపడినప్పుడు కూడా దేవుడు దిగి వచ్చి ఏలియాకు పరలోక ఆహారం ఇచ్చినట్టుగా బైబిల్లో రాయబడింది. ఇశ్రాయేలు బలహీనపడినప్పుడు వారికి పరలోక ఆహారం ఇచ్చి బలపరిచినట్టుగా బైబిల్లో రాయబడింది. యేసు ప్రభు వాక్యం వింటూ 3 రోజులు గడిచిపోయింది. అలసిపోయిన వారికి కూడా ఆయన ఆకాశం నుండి ఆహారాన్ని కురిపించి వారిని బలపరిచినట్టుగా రాయబడింది. సేవకుడుగా నేనైనా విశ్వాసులుగా మీరైనా బలహీనపడే సందర్భాలు వస్తాయి. మన దేహాలు బలహీనపడిపోయే సందర్భాలు వస్తాయి. భయపడకండి. దేవుడు పరలోక ఆహారం ఇచ్చి మిమ్మల్ని పోషించునుగాక. ఆయన శిష్యులు బలహీనపడిపోయి సేవను వదిలిపెట్టి మరలా లోకంలో కలిసిపోతే దేవుడు వారికి ఆహారాన్ని ఇచ్చి వారిని బలపరిచి వారి కార్యక్రమాలు, వారి సేవ కార్యక్రమాలు మరలా ముందుకు కొనసాగించబడాలని సేవ కార్యక్రమాల్లో దేవుడు వారిని బలపరిచి అద్భుతంగా నడిపించాడు. ఒకవేళ మీరు సొమ్మసిల్లిపోయి అధైర్యపడిపోయి లోక వార్తలు విని అధైర్యపడిపోయి ఒకవేళ ఎలా జీవించాలి, ఎలా పోషించబడాలి, ఎలా మనల్ని మనం కాపాడుకోవాలని ఉద్దేశంతో దేవుని పరిచర్యను, దేవుని సన్నిధిని విడిచిపోయి తిరుగుతున్నారేమో, పరలోకం నుంచి దేవుడు ఆహారాన్ని మీకు సిద్ధపరిచి మీ ప్రాణాత్మ దేహాన్ని బలపరచునుగాక. రొట్టె ద్రాక్షారసంలో ఎవరు పాలు పొందుతారో వారిని మాత్రమే రాజుగా ముందు నడిచే దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. ఆమేన్, ఆమేన్. మీ ముందు నడిచే రాజు చేతులెత్తి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. మీ పిల్లల్ని ఆశీర్వదించునుగాక. మీకు కలిగిన సమస్తాన్ని ఆశీర్వదించునుగాక. మీ చేతి పనులు ఆశీర్వదించునుగాక. మీ ఉద్యోగాల్లో మిమ్మల్ని ఇంకా ఆశీర్వాదకరంగా నడిపించునుగాక. వ్యాపారాల్లో ఆశీర్వదించునుగాక. పాడి పంటల విషయాల్లో ఆశీర్వదించునుగాక. విద్యారంగంలో ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. వ్యాపార రంగాల్లో ఆశీర్వదించునుగాక. ఆమేన్. మీరు ఏది ప్రారంభించినా దాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక. అయితే రొట్టె ద్రాక్షరసంలో పాలు పొందాలి. యేసయ్య రక్తంలో శరీరంలో పాలు పొందాలి. ఆమేన్ అన్న వెంటనే వెళ్ళిపోకూడదు. బాప్తిసం పొందావా? ప్రభు బలిలో పాలు పొందుతున్నావా? ఆశీర్వాదం ఊరికినే వస్తుందా? నీ దేవుడని యెహోవా నీ ముందు నడిచి చేతులెత్తి ఎలా ఆశీర్వదిస్తాడు? దేవుని ఆశీర్వాదానికి నువ్వు అర్హుడు కావాలంటే బల్లలో పాలు పొందాల్సిందే.
ప్రభు వేళలో పాలు పొందకుండా వెళ్తే ఆశీర్వాదం కూడా దూరం అయిపోతుంది. చూడండి, కుడివైపు ఉన్న గొర్రెలను చూసి రాజు అంటున్నాడు, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారిలా రండి, మీకోసం సిద్ధపరిచిన రాజ్యాన్ని సొంతం చేసుకోండి. గొల్లవాడు మందలో నుంచి మేకల్ని గొర్రెల్ని వేరు చేసినట్టుగా ఒక రాజు అక్కడ కూర్చొని మేకల్ని గొర్రెల్ని వేరు చేసి కుడివైపునున్న గొర్రెల్ని చూసి చెప్తున్నాడు, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారిలా రండి. పరలోక రాజ్యాన్ని గురించి యేసయ్య ఉపమానం చెప్తున్నాడు. చూడండి, గొల్లవాడు మందల్లో నుంచి మేకల్ని గొర్రెల్ని వేరు చేసినట్టుగా ఉంటుంది పరలోక రాజ్యం. రెండింటిని వేరు చేసిన తర్వాత అక్కడ ఉన్న ఒక రాజు అంటున్నాడు, నా తండ్రి చేత. చదవండి, మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వాక్యం. రాజు తన కుడివైపున ఉన్న గొర్రెల్ని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, మీకోసం సిద్ధపరిచిన రాజ్యాన్ని చూడండి. ప్రియ సహోదరులారా, భూ సంబంధమైన ఆశీర్వాదాలన్నిటినీ అనుగ్రహిస్తాడు. పరలోక ఆశీర్వాదం ఏంటంటే ఆయన సన్నిధిలో ఆయన సింహాసనం మీద కూర్చోవడమే. పరలోక రాజ్యంలో ప్రభుత్వం ఉండి మనం యుగాయుగములు దేవుని సన్నిధిలో ఆనందించడమే ఆశీర్వాదం. నరకాన్ని తప్పించుకోవడమే ఆశీర్వాదం, పరలోకానికి వెళ్ళడం ఆశీర్వాదం. అగ్నికి ఆహుతి కాకుండా తప్పించబడ్డమే ఆశీర్వాదం. అపవాది చేతిలో నుండి తప్పించబడ్డమే ఆశీర్వాదం. అగ్నిగుండాన్ని తప్పించుకోవడమే ఆశీర్వాదం. ఎడమవైపునున్న మేకల్ని చూసేమన్నాడు, తండ్రి చేత శపించబడిన వారులారా పోండి, అపవాదికిని వాని దూతలకు నేను మిమ్మల్ని అప్పగించొచ్చున్నాను, సిద్ధపరిచిన అగ్నిగుండంలోకి మిమ్మల్ని పంపించేస్తాను, పోండి. రాజు చేత ఆశీర్వదించబడాలనుకుంటున్నారా, లేకపోతే రాజు చేత శపించబడాలనుకుంటున్నారా? పరలోకపు రారాజైన యేసయ్య చేత మేము ఆశీర్వదించబడాలనుకున్న వాళ్ళు కుడి చేతిని పైకెత్తి గట్టిగా ఆమేన్ చెప్పండి. మరొకసారి చెప్పండి బిగ్గరగా. పరలోకపు తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, మీ పిల్లల్ని మీ కుటుంబాల్ని ఆశీర్వదించునుగాక, మీకు కలిగిన సర్వస్వాన్ని ఆశీర్వదించునుగాక. పశువుల మందలు, గొర్రెల మందలు, చేతి పనులు, వ్యాపారాలు, ఉద్యోగాలు, గర్భఫలం, భూఫలం, మీకు కలిగిన సమస్తం నా దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక. నీ దేవుడైన యెహోవా నీ ముందు నడుచునుగాక. ఆయన రాజుగా నడుస్తాడు, అగ్నిగా నడుస్తాడు, మేఘస్తంభముగా నడుస్తాడు. మిగతా 2 విషయాలు నేను తర్వాత వారంలో మీతో పంచుకుంటాను. ఈ వారంలో ప్రభు మనతో మాట్లాడిన వాగ్దానాన్ని బట్టి నీ దేవుడైన యెహోవా నీ ముందు రాజుగా నడుచునుగాక, అన్ని జనులని నశింపచేయునుగాక, వారి ఆలోచనలు తారుమారు చేయునుగాక, వారు నీతో పాటు దేవుని సన్నిధికి వచ్చుదురుగాక. ఏ విషయాల్లో మిమ్మల్ని అవమానపరిచారా మరలా అదే విషయాల్లో మిమ్మల్ని ఘనపరిచేటట్టుగా అన్ని జనుల మనసులు మార్చునుగాక. రెండోదిగా రాజుగా నడిచి నీ ప్రాణాన్ని, దేహాన్ని, ఆత్మని రక్షించునుగాక. రాజుగా నీ ముందు నడిచి చేతులెత్తి ఆశీర్వదించునుగాక. బలలో పాలు పొందిన వారిని ప్రత్యేకంగా ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. బాప్తిస్మాలు పొందండి, బలలో పాలు పొందండి, దేవుని దివ్యమైన ఆశీర్వాదాలు పొంది తిరిగి వెళ్ళండి. ఎవరిని విడిచిపెట్టకుండా చిన్నపిల్లలు, యవనస్తులు, పెద్దవారు, వృద్ధులు అందరినీ, స్త్రీలు, పురుషులు అందరినీ, పరిశుద్ధ సంతతిగా పిలువబడిన మీ అందరినీ నా దేవుడు ఆశీర్వదించాలని నేను కోరుకుంటున్నా. నన్ను ఆశీర్వదించిన దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నా. పేరు పేరు వరుసను ఆశీర్వదించి పరలోక రాజ్యానికి మనల్ని నడిపించునుగాక. ఈ కొద్ది మాటలు మీ వినికిలో స్థిరపరిచి నెరవేర్చునుగాక. అందరూ తలలు వంచి కళ్ళు మీద ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. నీ దేవుడైన యెహోవా నీ ముందు నడుస్తాడు. ప్రాకారములు పడగొట్టేటువంటి దేవునిగా ఆయన నీ ముందు నడవబోతున్నాడు.
శత్రువులతో నీ పక్షమున యుద్ధము చేసేటువంటి పరాక్రము గల సూర్యునిగా ఆయన నీ ముందు నడవబోతున్నాడు. ఇశ్రాయేలులారా, దేవుడు మన పక్షమున ఐగుప్తులను అరణ్యములను యుద్ధము చేయుటకై మన ముందు నడిచాడు. ప్రాకారాలు పడగొట్టేటువంటి దేవునిగా మన ముందు నడిచాడు. శిలువ శ్రమలన్నిటిని సహించి భరించి పాప విమోచన కలిగించేదానికి శ్రమలకి ముందు నడిచాడు. సమస్యలకు ముందు నడిచాడు. శోధనలన్నిటిని జయించుటకు ముందు నడిచాడు. నీ దేవుడైన యెహోవా నీ ముందు ఎందుకు నడిచాడో తెలుసా? నీ ఎదుట ఉన్న శత్రువులతో యుద్ధం చేసేదానికి, నీకు అఖండమైన జయం ఇచ్చేదానికే నడిచాడు. ఎందుకు నీ ముందు నడిచాడో తెలుసా? ప్రాకారాలు పడగొట్టేదానికి. నీ ఎదుట ఉన్న అప్పుల సమస్యలనే ప్రాకారం, ఆర్థిక దరిద్రత అనే ప్రాకారం, కష్టాలు కన్నీళ్ళు అనే ప్రాకారం, అసమాధానం అనే ప్రాకారం, పేదరికం అనే ప్రాకారాన్ని పడగొట్టేదానికి నీ ముందు నడవబోతున్నాడు. ఏ ప్రాకారం నీ ఎదుట నిలవదు, నిలవచాలదు. దాన్ని పడగొట్టునుగాక, ప్రాకారాలు పడగొట్టునుగాక. పాపాల తెరను తొలగించేదానికి ముందు నడిచాడు ఆయన. నా ప్రియ సహోదరి సహోదరుడా, మనుషులు మన ముందు నడిచేదానికి భయపడతారు పరిస్థితుల్ని బట్టి. అయిన వారు, అనుకున్నవారు, అధికారులు, ఆత్మీయులు మన ముందు నడిచేదానికి కలవరపడతారు ప్రకృతిలో ఎదురవుతున్న సమస్యల్ని బట్టి. కానీ దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడు, ఆయనని ముందు నడుస్తాడు. యాకోబు తన సంతతికి ముందు నడిచేదానికి భయపడ్డాడు. ఏశావు ఎదుటికి వెళ్ళేదానికి భయపడ్డాడు. తన సంతతిని ముందుంచాడు. ఆయన ముందు నడవలేకపోయాడు. భయం, కలవరం. ముందు నడవాలంటే ధైర్యం ఉండాలి, ముందు నడవాలంటే బలం ఉండాలి, ముందు నడవాలంటే విశ్వాసం ఉండాలి, ముందు నడవాలంటే దేవుని శక్తిని పొందుకోవాలి. అందరూ ప్రార్థన చేసుకోండి. ప్రభా, మీరు మా ముందు నడవండి, మా ముందు నడవండి తండ్రి. దేవుడు నీ ముందు నడవబోతున్నాడు. ఇశ్రాయేలు సైన్యపు వెనకటి భాగమును కావలి కాసి ఇశ్రాయేలుకు ముందు నడిచిన దేవుడు ఎలా నడిచాడో తెలుసా? రాజుగా వారి ముందు నడిచాడు, అగ్ని స్తంభముగా వారి ముందు నడిచాడు, మేఘ స్తంభముగా వారి ముందు నడిచాడు. నిరంతరము రాజు, శాశ్వత కాలం, సదాకాలం ఆయనే రాజు. మహాఘనత వహించిన మహారాజు ఆయన నీ ముందు నడుచునుగాక. రాజుగా నీ ముందు నడుచునుగాక. అన్యజనుల ఆలోచనలు తారుమారు చేయుటకు రాజుగా నీ ముందు నడుచునుగాక. అన్యజనుల అల్లరులు అణిచేదానికి రాజుగా నీ ముందు నడుచునుగాక. అన్యజనుల చేతిలో పడకుండా నిన్ను, నీ పిల్లల్ని విడిపించేదానికి నీ ముందు నడుచునుగాక. ప్రాణాత్మ దేహాల్ని రక్షించుటకు రాజుగా నీ ముందు నడుచునుగాక. నా రాజా, నా దేవా, నా ఆర్తధ్వని ఆలకించవా. నేను నా ప్రాణము నిన్ను నమ్ముకొని మౌనముగా ఉన్నా. నా రక్షణకర్త దేవుని నమ్ముకొని నేను మౌనంగా కదిలిపోకుండా ఉన్నాను. నా రాజు నా ముందు నడిచి నా ప్రాణాత్మ దేహాల్ని రక్షించబోతున్నాడు. యనమండుగురిని రక్షించాడు, లోకముతో కలిసిపోకుండా, జలప్రలయంలో కొట్టుకుపోకుండా. నోవాహును తన కుటుంబాన్ని రక్షించాడు. అధిపతులారా, అధికారులారా, మీరు రానున్న వేలాడదీసి కొట్టి చంపిన యేసుని అధిపతినిగా, రక్షకునిగా లేవనెత్తాడు. ఇశ్రాయేలు పాపములకు ప్రాయశ్చిత్తం కలిగించేదానికే ఆయన రక్షకునిగా లేవనెత్తాడు. అధిపతిగా, రాజుగా లేవనెత్తాడు. రాజుగా నడిచి రక్షణ దయచేవాడు మన ముందు నడిచేటువంటి సజీవుడైన యేసు. ఇదిగో రాజైన యేసయ్య, ఆయనే మన రాజు, ఆయనే మన రక్షకుడు. మన ప్రాణం, మన ఆత్మ, మన దేహాన్ని కాపాడి రక్షించేవాడు. చివరిగా మన రాజు మన ముందు మనల్ని ఆశీర్వదించేదానికి నడవబోతున్నాడు. షాలేము రాజు అబ్రహామును ఆశీర్వదించాడు.
రొట్టెను ద్రాక్షారసమునిచ్చి తన ప్రాణాన్ని బలపరిచి ఆశీర్వదించాడు. ఇంకా ప్రభు బలకు దూరంగా జీవిస్తున్నావా? యేసయ్య రక్తంలో శరీరంలో పాలు పొందకుండా వెళ్ళిపోతున్నావా? ఎంతకాలం ఉంటావు? ఆశీర్వాదం వద్దా నీకు? ఇదిగో మెల్కీసెదెకు యాజక క్రమం ప్రకారం సేవ చేయుచున్న షాలేము రాజు మన ప్రభువైన యేసయ్య ఆశీర్వదించుటకే మన ముందు నిలిచి ఉన్నాడు. ఇదిగో నీ ముందు రాజుగా నిలిచి ఉన్నాడు. షాలేము రాజుగా నిలిచి ఉన్నాడు. నిరంతరము రాజుగా నిలిచి ఉన్నాడు. సదాకాలం ఏలే రాజుగా నిలిచి ఉన్నాడు. మహాఘనత వహించిన రాజుగా నిలిచి ఉన్నాడు. చేతులెత్తి నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. నీ పిల్లల్ని ఆశీర్వదించబోతున్నాడు. నీ కలిగిన సమస్తం ఆశీర్వదించబోతున్నాడు. నీ గర్భఫలం ఆశీర్వదించబోతున్నాడు. పశువుల మందలు ఆశీర్వదించబోతున్నాడు. వ్యాపారాలు ఆశీర్వదించబోతున్నాడు. చేతి పనులు ఆశీర్వదించబోతున్నాడు. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, రాజ్యాన్ని స్వతంత్రించుకోండి. ఆశీర్వదించబడిన వాడే పరలోకంలో ఉంటాడు. ఆశీర్వాదం పొందని వాడు నరకంలో ఉంటాడు. దేవుని ఆశీర్వాదానికి అర్హుడిగా ఎంచబడ్డావా లేదా? నువ్వు ఆశీర్వదించబడితేనే తండ్రి రాజ్యంలో ఉంటావు. ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటే దేవుని రాజ్యంలో ప్రవేశించలేవు. ఆశీర్వాదం కావాలంటే మారు మనసు పొందు, బాప్తిసం పొందు, ఆయన రక్తంతో కడగబడి ఆయన రక్త మాంసంలో పాలు పొందు. అప్పుడే ఆశీర్వాదం. రాజుగా నడిచి అన్ని జనుల చేతుల్లో నుండి విడిపిస్తాడు. రాజుగా నడిచి రక్షణనిస్తాడు. రాజుగా నడిచి చేతులెత్తి ఆశీర్వదించబోతున్నాడు. అందరూ కుడి చేతిని పైకెత్తి ప్రార్థన చేసుకోండి. కుడి చేతిని పైకెత్తి ప్రార్థన చేసుకోండి. చివరిగా మీ కొరకు ప్రార్థన చేయబడుతుంది. అతి కనికరమ కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తాం. ఈ పునరుత్థానపు ఆరాధన ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు మీ ఆత్మ సారథ్యంలో మీరు అధ్యక్షత వహించి భారం వహించినందుకై స్తోత్రాలు చెల్లిస్తాం. తండ్రి, మీ సన్నిధిలో మీ పరిశుద్ధ నామాన్ని కొనియాడి కీర్తించి గణపరుచున్నాం. మా మధ్యకు మీరు దిగి వచ్చి మా స్తుతులన్నిటిని అంగీకరించినందుకై స్తోత్రాలు. సజీవ సాక్ష్యాలు మీరు లేవనెత్తారు ప్రభా. మీ నామాన్ని గణపరుచుకున్నందుకై స్తోత్రాలు. మేము మీ సన్నిధిలో చేసిన విన్నపాలను మీరు ఆలకించినందుకై స్తోత్రాలు. తండ్రి, మీ దాసుని బలపరిచి మీ పక్షముగా ప్రభా మీరు నిలవబెట్టుకొని మీరు ముచ్చటించిన మీ వాగ్దానమును బట్టి ప్రభా, మీ మాటను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. తండ్రి, నీ రాజు ప్రభా నీకు ముందుగా నడుచునని మీరు సెలవిచ్చారు ప్రభా. ఈ నెల నాయన మాకు రాజుగా మీరు ముందు నడవమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా స్తోత్రాలు. మా ఎదుట మీరు నడిచి ప్రభా ఈ నెలంతటిలో మాకు కావలసిన కృప కలుగు చేయమని ప్రార్థిస్తున్నాం. మీ వాగ్దానము మాకొక్కరి జీవితంలో నెరవేర్పు కలుగునట్లుగా సహాయం చేయండి ప్రభా. మీరు ముందుగా నడిచి ప్రభా ప్రాకారములు పడగొట్టు దేవుడుగా నాయన అయ్యా ఇజ్రాయేలు శేషించిన వారందరినీ మీరు సమకూర్చు దేవుడిగా, రాజుగా, నాయకుడుగా మీరు నందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిరంతరముగా మీరు రాజుగా నిలిచి ఉన్నారు నాయన. అన్య జనులందరినీ మీరు నశింప చేయుటకై మా మధ్యకు మీరు దిగొచ్చినందుకై మీకు స్తోత్రాలు స్వామి. ఎక్కడైతే ప్రభువా మేము అపహాస పాలై ఉన్నామో తండ్రి, మా మీదకి వస్తున్న ప్రతి అన్ని జనుల కార్యాలన్నిటి మీరు నిర్మూలపరచమని ప్రార్థిస్తాం. వ్యతిరేకంగా ఉన్న ప్రతి కార్యమును మీరు నిర్మూలపరచమని వేడుకుంటున్నాం. అన్నిల మధ్యలో ప్రభువా మాకు మీరు జయము కలుగు చేయండి. రాజుగా మీరు నిలిచి ఉండమని ప్రార్థిస్తాం. మీ నామమే మహిమపరచబడాలి, మీ నామానికి ఘనత కలగాలి. ఈ పరిచర్య మీరు దీవించమని వేడుకుంటున్నాము స్వామి. ప్రభా అనేక చోట్ల మీ నామము ప్రకటించబడినట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. దయగలిగిన దేవా మీకు స్తోత్రాలు నాయన. ప్రభా రాత్రి మీరు అగ్ని స్తంభముగా, పగలు తండ్రి మేఘ స్తంభముగా మీరు నిలిచున్నారు. మా పితృలకి నాయన ముందుగా మీరు నడిచారు స్వామి. అయ్యా మీరు మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. స్తోత్రాలు. మీ కృప కలుగు చేయండి, కృప కలుగు చేయండి నాయన. యాకోబు ముందు వెళ్ళటానికి అధైర్యపడి భయపడి ప్రభువాని సాగిలపడాడు నాయన. మేము కూడా మీ సన్నిధిలో తండ్రి మా జీవితాలు ఎదురవుతున్న ప్రతి శోధన సమస్య కన్నిటినన్నిటిని ప్రభా అధిగమించి నాయన ప్రభువా మాకు ముందుగా నడవమని ఒప్పుకొనుచున్నాము నాయన. మాకు ముందుగా నడవమని అప్పగించుకొనుచున్నాము తండ్రి. యాకోబుకు ముందుగా నడిచిన దేవుడవు నాయన. ప్రాకారములన్నిటి మీరు పడగొట్టమని వేడుకుంటున్నాము తండ్రి. మీ బిడ్డలు భయపడుతున్న ప్రతి పరిస్థితులు మీరు చక్కపరచండి నాయన.
తండ్రి క్షేమమును కృపను మీరు కలుగు చేయండి. ప్రతి కుటుంబానికి మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యెహోవా మీరు న్యాయాధిపతిగా, శాసనకర్తగా తండ్రి, మీరు రాజుగా ఉండి రక్షిస్తానని మాట్లాడారు తండ్రి. మీకు స్తోత్రాలు ప్రభా. మా పితృడైన దావీదును తండ్రి శత్రువుల మీద మీరు జయం అనుగ్రహించి రక్షించిన దేవుడవు ప్రభా. మా ప్రాణ, ఆత్మ, శరీరానికి వ్యతిరేకంగా పోరాడుచున్న శత్రువు మీరు అణచివేయమని వేడుకున్నాం. మీరు అణచివేయమని వేడుకున్నాం నాయన. రోగాల్ని నిర్మూలపరచమని వేడుకున్నాం. శాపాన్ని మీరు కొట్టివేయమని వేడుకుంటున్నాం నాయన. తండ్రి మీకు స్తోత్రం. మాకు ఎదురాడుతున్న ప్రతి శత్రువు కార్యాలన్నిటినీ మీరు నిర్మూలపరచమని వేడుకున్నాం. రక్షించు దేవుడిగా మాకు తోడే ఉండమని ప్రార్థిస్తున్నాము తండ్రి. యేసయ్యా స్తోత్రాలు. మేము మౌనముగా నిలిచుండి తండ్రి మా అంతరంగం అందు మిమ్మల్ని స్తుతించినట్లుగా సహాయం చేయండి. మీరే మా కోట, మా రక్షణకర్త, మా దేవుడు, మా ప్రభు అని మేము మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము తండ్రి. దావీదుకు మీరు ముందుగా నడిచిన దేవుడు, మా ఒక్కొక్కరికి మీరు ముందుగా నడవమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మమ్మల్ని మీ చేతికి అప్పగించుకొంచున్నాము నాయన. మా ప్రాణ, ఆత్మ, శరీరం మీరు బలపరచమని వేడుకున్నాం. మీ పునరుత్థానపు శక్తితో మీరు నింపమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మీకు స్తోత్రాలు నాయన. పూర్వము నాయన నో కుటుంబాన్ని మీరు తండ్రి రక్షించిన దేవుడవు తండ్రి. అయ్యా మేమును, మా ఇంటి వారు, మా రక్త సంబంధులు, మా బంధుమిత్రులందరూ ప్రభా రక్షణ పొందినట్లుగా మీరు సహాయం చేయమని వేడుకున్నాం. పూర్వమి తండ్రి మీరు నాయన నో కుటుంబానికి రక్షణ సిద్ధపరిచారు ప్రభా. మాకు కూడా తండ్రి మా కుటుంబాలకి మీ కాపుదల, మీ రక్షణ ప్రతి కుటుంబానికి మీరు కలుగు చేయమని వేడుకుంటున్నాము తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా. మీకు స్తోత్రం తండ్రి. అబ్రహాముకి నాయన మీరు తండ్రి స్తోత్రం నాయన షాలేము రాజుగా ప్రత్యక్షమారు. మెల్కీసెదెకు రాజుగా నాయనా మీరు నిలిచి ఉన్నారు తండ్రి. రొట్టెను, ద్రాక్ష రసమును బట్టి ప్రభు మీరు నాయన ఎదుర్కొని దీవించిన దేవుడవు తండ్రి. మీకు స్తోత్రాలు. మీ సన్నిధిలో మీ ఆశీర్వాదము కొరకు మేము ఎదురు చూస్తున్నాము నాయన. మీ రక్త మాంసంలో ఉన్న తండ్రి స్తోత్రం. క్షేమం మాకు కలగాలి అయ్యా, మాకు ఆరోగ్యము కలగాలి తండ్రి, మాకు ఆశీర్వాదము కలగాలి. పాల్గొంటున్న ప్రతి బిడ్డను మీరు బలపరచమని వేడుకున్నాం. పరిశుద్ధాత్మ శక్తితో మీరు నింపమని వేడుకున్నాం. పునరుత్థాన బలం అనుభవించినట్లుగా సహాయం చేయండి నాయన తండ్రి. మీకు స్తోత్రాలు నాయన. తండ్రి చేత ఆశీర్వదించబడిన వారిలో లోపలికి రమ్మని మీ వాక్యం ద్వారా సెలవిచ్చారు నాయన. అనేక మంది రక్త మాంసములు చేయవేయటానికి మీరు సిద్ధపరచండి. మీ ఆశీర్వాదానికి యోగ్యులుగా మార్చమని వేడుకుంటున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు. ఈ పునరుత్థాన ఆరాధన ఈ విధంగా ఆశీర్వాదకరంగా మీరు ఆ భారం వహించినందుకే స్తోత్రం. మిగిలిన సమయం అంతటినీ మీరు భారం వహించండి. బలారాధన కార్యక్రమం ఆశీర్వాదకరం జరిగించి మీ దాసులు బలపరిచి వాడుకొని మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క దీవెన, అన్యోన్య సహవాసం, ఆయన సన్నిధి సముఖం మనకు సకల కోటి పరిశుద్ధులందరికీ ఆయన సన్నిధిలో విశ్వాసంతో జీవిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య కృప సదాకాలం తోడైండి ఆశీర్వదించి జయమిచ్చి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.